రోజు నిజంగా బాధ కలిగినటువంటి పరిస్థితి అండి. ఏంటి పరిస్థితి అని. ఆ తర్వాత మోడీ గారు డౌన్ ఏదో అనుకోవటం చేయటం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ మళ్ళీ రాజకీయాల్లో కక్షలు అనేది ఏది శాశ్వతం కాదు. మిత్రత్వంగా ఉంటూ డెవలప్మెంట్ కావాలి. ఇవాళ అదే చంద్రబాబు గారు ఒకప్పుడు మన బీజేపీకి మరి అధికారంలోకి రావటానికి ఏ విధంగా అయితే ఆ రోజు బీజేపీకి సహకరించారో అదే భావంలో ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ మరి ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి యొక్క ఆలోచనల్ని తీసుకొని వారిని గౌరవిస్తూ ఇవాళ మాకు మా రాష్ట్రాన్ని అభివృద్ధిలో వారి వంతు పాత్రలు కూడా చేయటం జరిగింది. మేడం అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మీరు ఏదైతే బాబు గారి కోసం ఇంత గొప్పగా చెప్పారో, మరి ఇదే బాబు గారు ఇప్పుడు జరుగుతున్న అరాచకమైన అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఈ తిరుగుబాట్లు అంటే మళ్ళీ తిప్పి తిప్పి దేని దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నానంటే అండి, టీడీపీ నాయకులు మనం చూసుకుంటే చాలా మంది దగ్గర మేము వీడియోలు కూడా మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో, జనసేన వాళ్ళు మమ్మల్ని కేవలం తొక్కడానికి కూడా ప్రయత్నిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అంటే ప్రజలందరికన్నా కూడా నేను ఇప్పుడు టీడీపీ నాయకులు, మీరు ఒక టీడీపీ మహిళగా, తెలుగు మహిళగా ఇప్పుడు బాబు గారు అంత గొప్పగా అయినప్పుడు మరి అయిన మనుషులు ఎవరైతే కార్యకర్తలకు ఎందుకని ఎటువంటి భరోసా ఇస్తలేదనుకోవచ్చు ఇప్పుడు కూడా. ఇస్తలేదనుకుంటేనండి ఒక్కటి నా స్వానుభవం చెప్తాను. వాళ్ళు వైసీపీలో ఎలా ఇబ్బంది పెట్టారో అనుభవించిన వాళ్ళకి మాకే తెలుసు. సరే నేను ఒక చిన్న విషయం అన్నాను. కొంత అడ్మినిస్ట్రేటర్లో మీరు, ఎందుకంటే మీ పరిపాలన రాలేదు, ఇప్పుడే కదా వచ్చింది. అవును, ఇప్పుడు మీరేం ఇబ్బంది పడతారు, నెక్స్ట్ ఏదన్నా గవర్నమెంట్ ప్రతిపక్షం వచ్చినప్పుడు అప్పుడు మీ మీద ఉండేటువంటి ప్రెజర్స్ ఆ రోజు తెలుస్తుంది దాని విలువేంటో. మేము ఆల్రెడీ అనుభవించి ఉన్నాం కాబట్టి కొంత అడ్మినిస్ట్రేటివ్ విషయంలో మాకు వదిలేయండి అని అంటే వాళ్ళు వదలలేదు. సరే కానీ జరిగిపోతుంది కదా అనుకున్నాం. మరి ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఎలా మూవ్ అయ్యారో మాకు ఒక ఆలోచన ఉన్నప్పుడు మా మాటలను గౌరవించాలి. గౌరవించలేదనుకుంటే సర్లే బాబు గారు చల్లగా ఉంటే చాలు కదా అని నేను చెప్పాను. ఇందాక మీకు ఇంకో విషయం చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సంయమనంతో ఉంటున్నారు అనే దానికి ఇదొక నిదర్శనం. ఓకే మేడం, అదొకటి. ఇప్పుడు బాబు గారు అన్న సూపర్ 6 ఏదైతే ఉన్నదో గత ఉగాదికి కూడా అమలు చేయలేదని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటే ఖచ్చితంగా జరుగుతుందండి. 4 రోజులు అటు ఇటు. అదే ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఏది కోరుకున్నాం, ఒక అభద్రతా భావం నుంచి భద్రతని మనం కోరుకున్నాం. ఆ భద్రత మనకి ఇవాళ వచ్చింది, మనకు కల్పించారు. మనం ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నాం. అంతకుముందు ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టుకొని వస్తారో, ఎవరేం చేస్తారో అనేటువంటి ఒక భయం ఉండేది పిల్లలు బయటికి వెళ్ళినా కూడా. అలాంటి భయంలో నుంచి మనకు ఒక భద్రత వచ్చింది, స్వేచ్ఛగా మనం తిరుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే ఖండించవలసినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, కూటమి కార్యకర్తలకి ఉందని నేను ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పుడు ఈ సూపర్ 6 ఏదైతే ఉన్నదో ఫ్రీ బస్ ఇవన్నీ కూడా అమలు చేసే అవకాశం ఉందండి? ఖచ్చితంగా కేవలం ఓట్ల కోసమే చెప్పారని కూడా మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? ఓట్లు కోసం అనేది రాజకీయం. చంద్రబాబు గారు రాజకీయం చేయరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మనం నిన్న కాక మొన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అయితే అన్నారు, కేవలం బాబు గారు అన్న ఈ 4.0 ఏదైతే ఉన్నదో చూసుకుంటే ఓట్ల కోసమే సూపర్ 6 ఇవన్నీ కూడా అమలు చేశారు, ప్రజలు కేవలం మబ్బు పెట్టారు, ప్రజలను మోసం చేసిన బాబు గారు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికోసం ఎక్కడెక్కడ ఏమేం చేద్దామా, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్దాం లేదు. ఈ మీరు ఎందాక అన్నారు కదండి, పిఠాపురంలో కార్యకర్తల్లో అందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండారా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళ మధ్య ఎక్కడ మనకి అవకాశం వస్తే అక్కడ పెట్టాలనేటువంటి చూస్తున్నటువంటి ప్రతిపక్షానికి వాళ్ళ కార్యకర్తలను కూడా పంపించి చెయ్యొచ్చు ఇలాగ. ఇప్పుడు మీరు ఏదైతే అట్లా ఆయన నైజం అది. ఎందుకంటే రాజకీయంలో ఓట్ల కోసం, అధికారం కోసం ఆశించి చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడేమవుతుందో, చంద్రబాబు గారు అధికారంలో ఉంటే నన్నేం చేస్తాడు, అమ్మో నేను కొల్లగొట్టుకుంది, దోచుకుందంతా ఎక్కడ ఏం చేస్తాడు అనేటువంటి ఒక భయం ఉంది. ఆ భయం వల్ల ఎన్నో వేస్తూ ఉంటారు. ఇవన్నీ లైట్. మేడం, ఆంధ్రప్రదేశ్లో నిజంగానే గత ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందని కూడా మాట్లాడుతున్నారు, నిజమేనండి? అది 100% కనిపిస్తుంది కదండి ఈరోజు. అసలు మామూలు చదువుకునే పిల్లలు వాడు చేసి అన్ని చెబుతున్నాడు. ఏ మాట అన్నాయి అన్ని వాడే చేసి పిల్లలు అండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఆ విషయం.
ఇది మిథున్ రెడ్డి గారు కూడా కేసు పెట్టారని కూడా మాట్లాడుతున్నారు. అదంటే ఆయన మీద కేసు పెడితే ఆయన బెయిల్ తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారని మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? రాజ్యాంగం అండి, ఉమ్, రాజ్యాంగం కరెక్ట్గా నడిస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. కోర్టులను చూసి కానీ లా మరి ముఖ్యంగా రాజ్యాంగం ఆ యొక్క జడ్జీలు కానీ వాళ్ళు కానీ కరెక్ట్గా న్యాయబద్ధంగా కనుక నడుచుకుంటే ఇలాంటి వాళ్ళకి వణుకు పుట్టించవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారే కావాలని ఇప్పుడు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి మీడియా ముందు పెడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనండి? అంటే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం? చెప్పాను ఇందాక, ఇప్పుడు మీకు చెప్పాను, రాజ్యాంగం ఎప్పుడైతే కరెక్ట్గా నడుస్తుందో కోర్టుకి ఎవరు అతీతులు కారండి. పాపం పుణ్యం లేకుండా చంద్రబాబు గారినే అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఘోరాలు నేరాలు ఉండి అతన్ని అరెస్ట్ ఎందుకు చేయకూడదు? చెయ్యలేదు అని అంటే రాజ్యాంగానికి మరి ఎందుకని ఇప్పుడు వచ్చిన 10 నెలలు అవుతున్నా మీరే గతంలో చెప్పారు చాలా మంది. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇప్పుడు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, స్పీకర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఎన్నెన్నో కేసులు ఉన్నాయి, 120, 420 అని కూడా చాలా మాటలైతే మరి అన్నారు. మరి అన్ని మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పటివరకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తలేదు అనుకోవచ్చు? టచ్ చేయటం అంటేనండి కోర్టులో ఉండే కేసులు, కోర్టు ఒక తీర్పు, న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత అనేది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కోర్టు తీర్పు ఇవ్వమనండి, పోలీసులు తన పని తను చేసుకెళ్తారు. అలా చేయలేని పక్షంలో అప్పుడు ఏం చేయాలనేది బాబు గారు యాక్షన్ తీసుకుంటారు. లోకేష్ బాబు గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే కేసులు పెట్టినాయండి, కళ్ళు మూసుకుంటే మనకు 3 ఏళ్ళు గడిచిపోతాయి. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మన మీద ఇప్పుడు అన్యాయంగా కేసులు పెడుతున్నారో వాళ్ళ సప్త సముద్రాలు దాటినా సరే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెడతానని కూడా ఆయన చెప్పారు. దీనికోసం సముద్రాల్లో నుంచి ముందు ఇక్కడ దాటమనండి. రేపు సప్త సముద్రాలు అవసరం లేదు, సప్త సముద్రాలు చూస్తాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జాంపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిజంగా రెడ్ బుక్ లో ఉన్నదనుకోవచ్చు? లేకుండా అసలు రెడ్ బుక్కే లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా రెడ్ బుక్ లేదంటారు? ఓకే, తెలుసు. అయితే రోజా గారు చూసుకుంటే, విడుదల రజనీ గారు, వీళ్ళ పరిస్థితి ఏంటండి? రోజా గారు చూసుకున్నారంటే మనకి గతంలో ఎలా మాట్లాడారో, ఎలా బిహేవ్ చేశారో ఇవన్నీ మనం అన్ని చూసామండి. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మంచి మాటలు ఏదైనా మాట్లాడుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు విడుదల రజనీ గారు అనేది మనం చూస్తున్నాం, ప్రజలందరూ చూస్తున్నారు. దాని గురించి మనం కామెంట్స్ చేయటం కూడా ఎందుకు? మంచి మాటలు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అంటే మరి మాట్లాడటానికి కూడా ఇప్పుడు మీరు ఏదైతే మీరు మంచి మాట్లాడినారో మీలాగే ఎందుకని మిగతా వాళ్ళు ఆలోచిస్తలేదు అనుకోవచ్చు? మిగతా వాళ్ళు అంటే మన టీడీపీ నాయకులు అవ్వచ్చు, టీడీపీ నాయకులు లోకేష్ గారు కూడా రీసెంట్ గా ఒక మాట అన్నారు, రెడ్ బుక్ మేము అన్నది ఓపెన్ చేస్తాము, దానికంటే ఒక టైం ఉంది, ప్రతి ఒక్కడి పేరు అందులో ఉన్నదని కూడా ఆయన మాట్లాడారు. మరి ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాగ ఇప్పుడు అరెస్టులు మనం చూసుకుంటే నెలకు వచ్చేటప్పుడు సుమారుగా 15 అరెస్టులు జరుగుతున్నాయండి ఒక్కొక్క నియోజకవర్గంలో వచ్చి. మరి ఇలాగెళ్తే మరి రానున్న రోజుల్లో ఇదే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం లేదా ప్రజల్లో? ఎట్టి పరిస్థితుల్లో పెరగదండి. ఎందుకంటే ఆ రోజు ధర్మ పరిపాలన మరి పెరగాలంటే ఒకటి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? అశ్వత్థామ అతహ కుంజరహ అన్నాడు. అది అతహ అనేది అలా అనకపోతే ధర్మం నిలబడదు. ఓకే, ఆ ధర్మాన్ని నిలబెట్టాలంటే కొన్ని చేయాల్సిందే, తప్పదు. లేకపోతే ప్రజలు ఇంకా భయానకమైనటువంటి అసలు రాజకీయం అంటేనే భయం కలిగించేటటువంటి పరిస్థితుల్లో వస్తుంది. చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం ఉంది, లోకేష్ బాబు గారు అంటే ఒక ధైర్యం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక విశ్వాసం. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దుర్మార్గులకి శిక్ష పడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ ధైర్యంతో ఈరోజు కూటమి కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. కూటమి కార్యకర్తలు బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. విత్ ఇన్ మీ ఆల్సో. ఓకే, మీతో కలిపి అంతే. ఓకే, గతంలో మీరు కూడా ఎన్నెన్నో అవమానాలు పడ్డారండి, అంటే బాధలు పడ్డారా? ఒక్క మాట అండి, అంటే కాదు బయటికి రావచ్చు అని అవైనా పడ్డారు? దానికి ఒక్క మాట చెప్తున్నానండి. పాతాళ లోక అంచుల దగ్గర నుంచి ఇప్పుడే బయటికి ఇప్పుడే రాబోతున్నారు.
ఓకే, నిజంగా తొక్కారైతే గత యా, ప్రభుత్వం. ఏముందిలేండి, ఆ, అందరి మీద జరిగింది. వాళ్ళతో బాబు గారితో పోల్చుకుంటే మా వారు ఒకటే అన్నారు, ఏంటండి ఈ అరెస్ట్, మూడోసారి అరెస్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఎందుకండి, మీరు నేను ఇదే అరెస్ట్ మాట అన్నా మా వారిది. ఓకే మీ వారు. ఆ, అయితే ఎందుకండి మనకి, ఎందుకండి ఇంత ఇది మనకి అవసరమా అనేసి అంటే, ఆయనకే తప్పలా మనం ఎంత ఉమ్, ఏం పర్వాలా, ఇదే కేసులు అన్నెసెసరీ కేసులు రేపు బాబు గారి మీద కూడా జరిగిపోతుంది అంటే నేను బిత్తరపోయాను అనమాట. అంటే ముందే చెప్పారు అయితే. ఉమ్, బిత్తరపోయాను, రేపు ఆయన మీద జరుగుతాయి. ఆ రోజు ఏంటి, మనం 6 నెలలు కళ్ళు మూసుకున్నామంటే ఉమ్, మళ్ళీ బాబు గారు వస్తారు, మనకేం ఇబ్బంది లేదని అన్నంటే అసలు ఇట్లా తుడుచుకుంటూ నేను ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఓకే. ఎందుకంటే ఈ భయంలో నుంచి ఆ ధైర్యమైనటువంటి మాట, మళ్ళీ బాబు గారు వస్తారనేటువంటి ధైర్యంతో ఉమ్. అట్లా కొన్ని చాలా మేడం అది సంఘటనలు. ఆ విషయం రీసెంట్ గా మనం ఒక పబ్లిక్ మీటింగ్, మరి మీరు అది చూసారో లేదో తెలీదు, రానున్న 29 ఎన్నికల్లో నారా లోకేష్ గారిని సీఎం హోదాలో కూర్చోబెట్టే అవకాశం ఉన్నదని టీడీపీకి సంబంధించి ఒక మినిస్టర్ గారు అన్నారు, ఒక ఎంపీ గారు కూడా అన్నారు. దీనికోసం ఏమంటారు? ఏమండి, ఒకటండి, వాళ్ళు అన్నారా, పెద్దవాళ్ళ మాటలను మనం ఏమి, పెద్దవాళ్ళే అన్నారు అయితే, అదే నేను పెద్దవాళ్ళే చెప్పే మాట్లాడారు. పెద్దవాళ్ళ మాటలను మనం గౌరవించాలి. బాబు గారి ఆలోచనలు ఉమ్, ఎలా ఉంటే అలా జరుగు, అలా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్తాడు లోకేష్ బాబు గారు. ఉమ్. నారా లోకేష్ గారు సీఎం అవుతారండి ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి, అక్కడ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా బాబు గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి బద్దులై లోకేష్ బాబు గారు ముందుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం లోకేష్ బాబు గారు ముందుకెళ్తారు. ఉమ్, అంటే లోకేష్ బాబు గారు సీఎం అయ్యే అవకాశం ఉంది. అది నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా, ఓకే, అప్పుడు బట్టి దాన్ని బట్టి వీళ్ళందరూ ఊరికే ఊహాగానాలు ఏదేదో చెప్పుకోవటం కాదండి. చంద్రబాబు గారు మనసును అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే. ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు అనుకొని ఈ లేనిపోయిన డిస్టర్బెన్స్ తీసుకురావటం కాదు కావాల్సింది. మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, సంక్షేమంలో ముందుకెళ్ళాలి, దీనికి ఏం చేయాలని ముందుకెళ్ళండి. వారి ఆలోచనలు కానీ లోకేష్ బాబు గారు తీసుకునేటువంటి, పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి స్టెప్లు కానీ గౌరవిస్తూ మనం ముందుకెళ్ళాలనేటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలకు కూడా 2 చేతులు జోడించి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం.